ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. షాబాద్ హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. షాబాద్ 6 హత్య కేసు ఘటనపై సిపి తరుణ్ జోషి స్పందించారు. రాజ్ కుమార్ పై మే 16న పోక్సో కేసు నమోదైందని, ఆ తర్వాత ఆయన పరారయ్యాని తెలిపారు. ఇక అప్పటి నుంచి అతని కోసం గాలించినట్టు చెప్పారు. తర్వాత రాజ్ కుమార్ కు బెయిల్ వచ్చిందన్నారు. నిందితుడిపై పోక్సోతో పాటు మరో కేసు కూడా ఉందన్నారు. రాజ్ కుమార్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అలవాటు ఉందని, 1.5 కోటి వరకు అప్పులున్నట్లు గుర్తించారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని, భార్య పిల్లల హత్యపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు సిపి తరుణ్ జోషి. 2 వారం విలేజ్ లో లేదు, మేము ప్రయత్నం చేశాము. అప్పుడు తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్ కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12 7 years లోపల పనిష్మెంట్ ఉంటుంది. దాని కారణం కోర్టు కూడా దే ఆర్ గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేశారు. అదే 7 years పైన ఉంటే డెఫినెట్లీ కోర్టు విల్ యాక్సెప్ట్ ద రిమాండ్ ఆల్సో. ఫ్యామిలీ వస్తే అదే దాని గురించి అది నెగ్లెక్ట్ ఇస్ దేర్, వి విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇది పాత ఫైల్ కూడా చూశాను. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ ఎలిజింగ్. పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దాట్ మాట. సో దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు 1.5 కోటి లోన్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో హీ వాస్ మెంటలీ డిస్టర్బ్డ్. పోక్సో ఒకటి కేసు ఉంది. తర్వాత ఒక పాత 323 చాలా ఓల్డ్ కేసు ఉంది. అది దట్ ఈస్ రిగార్డింగ్ నాట్ కనెక్టెడ్ టు దిస్. దట్ ఈస్ సమ్ లోకల్ క్వారల్ రిగార్డింగ్ ల్యాండ్ ఇష్యూ. సార్ అమ్మాయిని చేసాము. అది పోక్సో కేసులో రాశారు. బట్ యాంగిల్ ఇమీడియట్లీ మేము వెరిఫై చేసాము. ఇది అమ్మాయికి తండ్రి యాక్చువల్లీ 4 days హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. బికాజ్ ఆఫ్ దట్ హీ వాజ్ జస్ట్ స్టాపింగ్. ఇది అమ్మాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్, కాలేజ్ నుంచి ఇంట్లో వచ్చే టైంలో కొంచెం ఫాలో చేసి మాకు he was forcing her to accept this proposal. సార్ అమ్మాయిని చెరువు కాడికి తీసుకు బట్ అది టైమింగ్ ప్రకారం దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ మాకు దొరికింది. దాని ప్రకారం ఇట్ డస్ నాట్ అపియర్ లైక్ దాట్. ఈ కార్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఫ్రెండ్స్ లేదు. సో దిస్ మ్యాటర్ సమ్ మోటివ్ వీ కెన్ సీ. బట్ దాని గురించి ఏ మోటివ్ ఉంది మాకు దొరికితే వీ విల్ గెట్ సమ్ ఫ్యాక్ట్స్. ఇంకా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఒక వ్యక్తి 6 హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. నిందితుడిపై ఇంతకుముందే పోక్సో చట్టం కింద ఓ మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. అతను బెయిల్పై బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ నిందితుడు ముందుగా బాలిక, ఆమె తల్లి, అమ్మమ్మను హత్య చేశాడు. అనంతరం తన ఇంటికి కూడా వెళ్లి భార్య, 2 చిన్న కుమారులను కూడా చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 6 ప్రాణాలు కోల్పోయారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హత్య ఘటన తర్వాత ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి ఘటనా స్థలానికి చేరుకొని 2 ప్రదేశాల్లో జరిగినటువంటి హత్య క్రైమ్ సీన్ ని పరిశీలించి అనంతరం అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా పోలీస్ కమిషనర్ దగ్గరుండి సమీక్షించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి గతంలో నేర చరిత్రతో ఉన్నటువంటి వ్యక్తి, గ్యాంబ్లింగ్, గాంజా, పేకాట, అనేక అప్పులు చేయడము, 1 కోటి రూపాయల దాకా అప్పులు చేయడము, పోక్సో కేసులో నిందితుడై ఉండడము, భూ తగాదాల విషయంలో నిందితుడై ఉండడము, అనేక విషయాలలో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అంటూ కూడా అతని నేర చరిత్రకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోలీస్ కమిషనర్ ఇంతకుముందు మీడియా ముందు వివరించడం జరిగింది. కేవలం పోక్సో కేసే కాదు, గతంలో అతనిపై అనేక కేసులు నమోదై ఉన్నాయి. ఆ కేసుల్లో ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. భూ తగాదాలకు సంబంధించినటువంటి కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతర ఈ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, మద్యం సేవించి హంగామా చేయడము, ఇతర కేసులలో కూడా ఇతను నిందితుడిగా ఉన్నాడు అనే దానిపై కూడా ఆ వివరాలన్నీ కూడా అతని క్రిమినల్ నేర చరిత్ర అంతా కూడా వివరించడం జరిగింది. తను రాత్రి 11 గంటల ప్రాంతంలో మైనర్ బాలిక ఇంటికి చేరుకొని అక్కడ మైనర్ బాలిక ఇంట్లో ఉన్నటువంటి తన తల్లిని, తన నానమ్మని, 2 హత్య చేసిన తర్వాత మైనర్ బాలికని తన ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లి 3 కిలోమీటర్ల ప్రాంతంలో ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఈ మైనర్ బాలికని హత్య చేశాడు అంటూ కూడా పోలీసుల వివరాలను కూడా సేకరించడం జరిగింది. ఇదంతా 11 ప్రాంతంలో జరిగినటువంటి ఘటన. అనంతరం తన ఊరికి మళ్లీ వెళ్లి తన ఇంట్లో ఉన్నటువంటి భార్య దగ్గరికి వెళ్లి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ముందుగా 2 పిల్లల్ని చంపి అనంతరం తను భార్యని చంపి మొత్తం 6 మందిని ఒకే నిందితుడు హత్య చేసి తను చనిపోతున్నాడని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెలుగులోకి వచ్చింది. పోలీసులపై
వస్తున్నటువంటి విమర్శలపై కూడా పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష చేస్తా ఉన్నారు. అతను బయటికి వచ్చిన తర్వాత పోక్సో కేసు నిందితుడు తర్వాత ఎలా వ్యవహరించాలి, ఎలా అతని పట్ల కఠినంగా ఉండాలి, అతన్ని ఎలా హెచ్చరించాలి అనే దానిపై కూడా పోలీసులు నిర్లక్ష్యంగా ఉండడం కారణంగానే ఈ రోజు 6 ప్రాణాలు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం షాబాద్ పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తులంతా బైఠాయించి పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ హత్యలు జరిగాయి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే, అతను జైల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత తీవ్రంగా మందలించి హెచ్చరించి ఉంటే ఈ రోజు ఇంత పెద్ద ఘాతుకానికి అతను పాల్పడేవాడు కాడు అంటూ మాత్రం పోలీసుల పైన విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉండగా పోలీసులు ఆ పరిస్థితిని సద్దుమణిగించాల్సింది పోయి ఇన్స్పెక్టర్ ఎస్ఐ అక్కడ లేకపోవడంపై మాత్రం ఇంకాస్త ఇష్యూ సీరియస్ గా కనబడతా ఉంది. ఈ షాబాద్ పోలీస్ స్టేషన్ లో పనిచేసేటువంటి పోలీసుల పైన త్వరలో చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా, ఎన్నిసార్లు అతను ఇక్కడ ఉన్నాడనే ఆ ఇన్ఫర్మేషన్ ని ఫోటోలు వీడియోలను పంపినా కూడా పోలీసులు ఈ రోజు చర్యలు తీసుకోకపోవడంతో రెచ్చిపోయి హత్యకు పాల్పడ్డాడంటూ కూడా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. షాబాద్ సిఐ అందుబాటులోకి రాకపోవడము, అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఎస్ఐలు మిగతా సిబ్బంది అందుబాటులోకి రాకపోవడంతో ఇది పోలీసుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ని ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా పరిసర ప్రాంతాల్లో ఈ గస్తీ కాస్తూ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రానివ్వకుండా, పోలీస్ స్టేషన్ పై దాడులు జరగకుండా, పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన జరగకుండా మాత్రం అక్కడ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. షాబాద్ లో జరిగినటువంటి హత్య కేసు ఘటనల పైన రాజకీయ పరమైనటువంటి ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబాలకు మద్దతు తెలియజేసేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. ఎందుకంటే దగ్గర ప్రాంతం కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధులు సైతం అక్కడికి వెళ్లి బాధిత కుటుంబాలకు అండగా నిలబడి రోడ్డు పైన వీళ్ళు ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు అధిక మొత్తంలో అక్కడికి చేరుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ లో గానీ ఆ పరిసర ప్రాంతాల్లో గానీ ఎలాంటి శాంతి భద్రతల విఘాతం లేకుండా మాత్రం గట్టి సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది సార్. ఇప్పుడు స్థానిక ప్రజలు ఈ ఘటనపై ఎలా స్పందిస్తున్నారు? గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది రవితేజ? బాలిక కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి 2 చొప్పున వచ్చి రోడ్ల పైన బైఠాయించి తమకు జరిగినటువంటి అన్యాయం పైన పోలీసులకు ఫిర్యాదు చేస్తే శిక్ష పడినటువంటి నిందితుడు జైలు శిక్ష అనుభవించి మళ్ళీ బయటకు వచ్చి ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి బాధిత కుటుంబాన్ని అటాక్ చేయడము, మళ్ళీ తిరిగి తన కుటుంబాన్ని చంపుకోవడం చూస్తూ ఉంటుంటే రాను రాను పరిస్థితి ఇంకా ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో పోలీస్ స్టేషన్ మెట్లెక్కి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా మళ్ళీ ఆ కేసు నిందితులు ఇలాగే వ్యవహరిస్తారన్న ఒక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా? అసలు పోలీసులు అంటే నేరస్తులకు భయం ఉందా? ఈ కేసులో అరెస్ట్ అయిన తర్వాత వీరిలో ఎందుకు మార్పు రావట్లేదు? వీరిపై ఎందుకు నిఘా ఏర్పాటు చేయట్లేదు? వీరి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తనని బట్టి పోలీసులు వివరించాల్సి ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చినటువంటి కుటుంబాన్ని హతమార్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే రేపు ఏ ఇష్యూ అయినా పోలీసు మెట్లెక్కి ఫిర్యాదు చేస్తే తమ కుటుంబం కూడా ఇలానే బలైపోతుందా అనే ఒక ఉదాహరణ కిందికి ఈ ఘటన మారిపోయి ఉంది. కాబట్టి పోక్సో కేసు కుటుంబానికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఎట్ ఏ టైం ఆ నిందుడు బెయిల్ పై వచ్చిన తర్వాత ఆ ఊర్లో ఉండకూడదని, లేదా ఊరు పెద్దలకు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసి అతన్ని గట్టిగా హెచ్చరించడము, మందలించడము, లేదా రోజువారీగా పోలీస్ స్టేషన్ కు వచ్చి అతను కొద్దిసేపు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే ఈ రోజు 6 ప్రాణాలు పోకుండా ఈ రోజు బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది అంటూ మాత్రం గ్రామస్తులు ఈ విషయాన్ని రోడ్లపైన బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితి ఇంకాస్త ఉద్రిక్తంగా మారేటువంటి అవకాశం ఉంది. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉంది. పోస్ట్ మార్టం స్టార్ట్ అయిన తర్వాత గ్రామస్తులంతా కూడా ఏకమయ్యి అతన్ని పట్టుకునేంత వరకు ఇక్కడి నుంచి కదలము అంటూ మాత్రం వీరు పెద్ద మొత్తంలో మొండికేసి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులను మాత్రం వారిని సంలాయించి ఈ ఆందోళనలు, ఈ హడావిడి గొడవలు కాకుండా అతన్ని చట్టపరంగా శిక్షిస్తాము, అతన్ని త్వరలో పట్టుకొస్తాము అంటూ మాత్రం స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. సార్, థ్యాంక్ యూ రవితేజ. రెండు వారం విలేజ్ లో లేదు, మేము ప్రయత్నం చేశాము. అప్పుడు తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్ కి ఫైల్ చేశారు. ఇది ఇంకా
సెక్షన్ 11-12 7 years లోపల ఈ పనిష్మెంట్ ఉంది. సో దాని కారణం కోర్టు కూడా దే గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేశారు. అదర్వైజ్ 7 years పైన ఉంటే ఖచ్చితంగా డెఫినెట్లీ కోర్టు విల్ ఎక్సెప్ట్ ద రిమాండ్ ఆల్సో. ఫ్యామిలీ వస్తే అదే దాని గురించి అది నెగ్లెక్ట్ ఇస్ దేర్, వి విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము, అది పాత ఫైల్ కూడా చూసాము. ఇంతకు ముందు అతని పైన 16th May రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 ENS కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నాగరకుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా, అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవులగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు